ఒక సమాంతర చతుర్భుజం వైశాల్యం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. చదరాలున్న ఒక కాగితాన్ని అంటే స్క్వేర్డ్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు చూపిన విధంగా దానిపై సమాంతర చతుర్భుజాన్ని అంటే పారలెలోగ్రామ్ని గీయండి. ఇప్పుడు కాగితం నుండి సమాంతర చతుర్భుజాన్ని కత్తిరించండి. ఈ సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలలో అంటే వర్టెక్స్ ఏదైనా ఒక దాన్నుండి దాని ఎదురు భుజంపై ఒక లంబం అంటే పర్పెండిక్యులర్ గీయండి. మీకీ విధమైన త్రిభుజం అంటే ట్రయాంగిల్ లభిస్తుంది. సమాంతర చతుర్భుజం నుండి ఈ త్రిభుజాన్ని కత్తిరించి వేరు చేయండి. ఈ త్రిభుజాన్ని ఇక్కడ చూపిన విధంగా సమాంతర చతుర్భుజం యొక్క మరొక వైపున పెట్టండి. మీకు ఏ ఆకారం లభిస్తుందో చెప్పగలరా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. ఇదొక దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్. కాస్త ఆలోచించండి. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏర్పడిన ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సమానంగా ఉంటుందా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. మనం సమాంతర చతుర్భుజం నుండి దీర్ఘచతురస్రాన్ని తయారు చేశాం కాబట్టి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఇంకా దీర్ఘచతురస్ర వైశాల్యం సమానంగా ఉంటాయి. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అని మనకు తెలుసు. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క పొడవు సమాంతర చతుర్భుజం యొక్క భూమి పొడవు. లంబం గీయబడిన భుజంను మనం సమాంతర చతుర్భుజం యొక్క భూమిగా పరిగణిస్తాం. అదేవిధంగా దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు. ఇది లంబం యొక్క పొడవు. దీన్ని బట్టి మనం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క భూమి యొక్క పొడవు ఇంటూ సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు అని అంటాం. లేదా క్లుప్తంగా ఇలా అంటాం: సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు. సమాంతర చతుర్భుజం యొక్క భూమి యొక్క పొడవును బీగా ఇంకా సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తును హెచ్గా పరిగణిస్తే మనం ఈ విధంగా రాయవచ్చు: సమాంతర చతుర్భుజ వైశాల్యం బి ఇంటూ హెచ్. ఈ సూత్రం యొక్క సహాయంతో ఏదైనా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మనం సులభంగా కనుక్కోవచ్చు. పదండి ఇప్పుడిక్కడ చూపబడిన సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం. ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క భూమి యొక్క పొడవు 6 యూనిట్ ఇంకా సమాంతర చతుర్భుజం ఎత్తు 5 యూనిట్. కాబట్టి ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 6 యూనిట్ ఇంటూ 5 యూనిట్ 30 స్క్వేర్ యూనిట్. సమాంతర చతుర్భుజంలోని ఏ భుజంనైనా మనం దాని భూమిగా పరిగణించవచ్చని గుర్తుంచుకోండి. మనం భూమిగా పరిగణించే భుజం యొక్క పొడవు సమాంతర చతుర్భుజం యొక్క పొడవవుతుంది. ఈ భుజం మీద వ్యతిరేక శీర్షం నుండి వచ్చే లంబం యొక్క పొడవు సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తవుతుంది. ఎలాగంటే సమాంతర చతుర్భుజం ఈఎఫ్జిహెచ్ యొక్క భుజం హెచ్జి మీద దాని వ్యతిరేక శీర్షం ఈ నుండి లంబం ఈడి గీయబడింది. ఒకవేళ సమాంతర చతుర్భుజం ఈఎఫ్జిహెచ్ యొక్క భుజం హెచ్జిని భూమిగా ఇంకా లంబం ఈడీని ఎత్తుగా పరిగణిస్తే మనకు సమాంతర చతుర్భుజ వైశాల్యం ఈ విధంగా లభిస్తుంది: హెచ్జి ఇంటూ ఈడి 30 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు 360 స్క్వేర్ సెంటీమీటర్లు. అదేవిధంగా మనం సమాంతర చతుర్భుజం ఈఎఫ్జిహెచ్లో భుజం ఎఫ్జి మీద లంబం ఈబీ శీర్షం ఈ నుండి గీయబడిందని కూడా గమనిస్తాం. అందువల్ల మనం సమాంతర చతుర్భుజం ఈఎఫ్జిహెచ్లో భుజం ఎఫ్జిని భూమిగా ఇంకా లంబం ఈబీని ఎత్తుగా పరిగణించవచ్చు. దీన్నుండి మనకొచ్చే సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎఫ్జి ఇంటూ ఈబీ 15 సెంటీమీటర్లు ఇంటూ 24 సెంటీమీటర్లు 360 స్క్వేర్ సెంటీమీటర్లు. ఈ రెండు పరిస్థితుల్లోనూ వైశాల్యం సమానంగా ఉంటుంది. దీన్ని బట్టి సమాంతర చతుర్భుజం యొక్క ఏ భుజంనైనా భూమిగా తీసుకోవచ్చని ఇంకా దానిపై ఉండే లంబంను సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తుగా తీసుకోవచ్చని మనకు రుజువవుతుంది. ఇప్పుడు మీకు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం గురించి అర్థమై ఉండాలి.
ఈరోజు మనం నేర్చుకున్నది సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం గురించి. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూద్దాం.